హలో గైస్, ఈరోజు మన వీడియోలో హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా చూశాక నాకైతే ఇదెక్కడి తలనొప్పి సినిమారా బాబు అనిపించింది. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే ముందుగా స్టోరీ విషయానికి వస్తే తొలి చూపులోనే హీరో అండ్ హీరోయిన్ ప్రేమలో పడతారు. తరువాత పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తరువాత వారిద్దరి మధ్య కొన్ని సమస్యలు వస్తాయి. అవి ఏమిటి? తరువాత బాల అండ్ త్రిపుర సుందరి అనే జంటను కలుస్తారు. వాళ్ళిద్దరూ కలిశాక ఏం జరిగింది? హనీమూన్ ఎక్స్ప్రెస్ రిసార్ట్లో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి 7 రోజుల పాటు ఉండమని సలహా ఇస్తారు. ఈ 7 రోజులు ఏమయ్యింది? వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారా లేదా అన్న విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి. ఇక సినిమా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విసుగు తెప్పించిందనే చెప్పాలి. సినిమా మొత్తంలో ఒక్కటంటే ఒక్క సీను కూడా చూసే విధంగా లేదు. రివ్యూ చెప్పాలి కాబట్టి సినిమా మొత్తం నానా తంటాలు పడి కంప్లీట్ చేశాను. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే హీరోగా నటించిన చైతన్యరావు, హీరోయిన్గా నటించిన హెగ్బా పటేల్, వీళ్ళిద్దరి యాక్టింగ్ అంతగా బాలేదు. ఇక సీనియర్ యాక్టర్స్ అయిన తనకెళ్ళ భరణి గారు, సుహాసిని గారు, వీళ్ళ యాక్టింగ్ కూడా బాలేదు. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే అసలు సినిమా ఎటుపోతుందో, సినిమాలో ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా ఉంది. అలాగే చాలా సీన్స్లో గ్రీన్ మ్యాట్ ఉపయోగించారని క్లియర్గా తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు, గ్రాఫికల్ వర్క్ ఇవన్నీ చాలా ప్యూర్గా ఉన్నాయి. కానీ సినిమా మొత్తంలో ఒక్క సాంగ్ వినే విధంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలేదు. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే కొన్ని సీన్స్లో లిప్ కిస్లు, అక్కడక్కడ రొమాన్స్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో చూడలేరు. సో ఇది గైస్ హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ రివ్యూ. ఎంత చెప్పాక కూడా సినిమా చూస్తాను అంటే అది మీ కర్మ. మీకు రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇంకెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.